మాటలు కోటలు దాటితే కానీ కాలు గడపదన్నట్టుంది మన ట్రంప్ తాత వ్యవహారం. నేను రంగంలోకి దిగితే రక్తం ఏర్లైపోరుద్ది, వాళ్ళ దేశాన్ని తుక్కు చేస్తాను నిన్నటిదాకా మైకు పగలగొట్టిన అమెరికా ప్రెసిడెంట్ సడన్గా ఈరోజు పిల్లిలాగా మారిపోయి అయ్యా బ్యాన్ఛాన్ మీ జోలికి రానని సరెండర్ అయిపోయాడు. నమ్ముద్ది కావట్లేదా? నిజమండి. ఒక చిన్న దేశం ఇరాన్ ప్రపంచానికే పెద్దన్నని ఫీల్ అయ్యి అమెరికాకి ముచ్చమటలు పట్టించి ఏకంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. అసలు ఈ రాత్రి సీన్ ఎలా రివర్స్ అయిందండి? ఎకనామిక్ వార్ఫేర్ అంటూ ఇరాన్ వేసిన మాస్టర్ మైండ్ స్కెచ్కి అమెరికా ఎందుకు వణికిపోతుంది? ఈ గొడవలో చైనా ఎలా లాభపడుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో మన ఇండియాకున్న బ్రహ్మాస్త్రం ఏంటి, మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం కూడా ఏంటి, తర్వాత ఈ గ్లోబల్ పాలిటిక్స్లో నడుస్తున్న ఈ హై వోల్టేజ్ మైండ్ గేమ్ అంటో ఊరికే సోదు లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు సిసలైన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి చూద్దామండి. సో మన ట్రంప్ గురించి తెలిసిందే కదా, మైక్ దొరికితే చాలు ఆకాశమే హద్దు అన్నట్టు రెచ్చిపోతాడు. ఊర్లో కొంతమంది ఉంటారు చూడండి, గొడవ జరిగేటప్పుడు నన్ను వదిలేంటారా వాడి సంగతి తేల్దామని ఎగిరెగర పడతా ఉంటాడు. తీరా వదిలేస్తే గమ్మున కూర్చుంటాడు. సేమ్ టు సేమ్ ట్రంప్ కూడా అలాగే చేశాడు. మేము ఇరాన్ ఎయిర్ ఫోర్స్ని మట్టి కరిపించాం, వాళ్ళ నేవీని నాశనం చేసాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తుక్కు చేసాం, తెగ బిల్డప్ ఇచ్చాడే. వినడానికి డైలాగులు కేక పొట్టిస్తాయండి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ట్రంప్ ఈ డైలాగులు కొట్టిన 2-3 గంటల్లోనే అమెరికా వాళ్ళ అల్ట్రా మోడర్న్ ఫైటర్ జెట్టు అదేనండి కోట్ల రూపాయల విలువ చేసి F-35 విమానాన్ని ఇరాన్ వాళ్ళు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో టార్గెట్ చేసి దెబ్బతీశారండి. దాంతో విమానం అనేది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకోవాలండి. F-35 అంటే ఏదో మన గల్లీలో తిరిగే ఆటో కాదు, ప్రపంచంలో అత్యంత అత్యాధునికమైన రాడార్లో కూడా చిక్కిన ఒక స్టెల్త్ ఫైటర్ జెట్. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఇరాన్ వాళ్ళు గురి చేసి కొట్టారంటే వాళ్ళ టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందో మీరే లెక్కేసుకోండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు కథ మొదలైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సడన్గా ప్లేట్ మార్చేసింది. మేము ఇరాన్కి చెందిన ఆయిల్ మరియు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింపుల్గా చెప్పాలంటే చమురు శుద్ధి కర్మాగారాలు, సో వీటి మీద ఎలాంటి దాడులు చేయమని ఒక పక్కా స్టేట్మెంట్ ఇచ్చింది. అంతెందుకండి వాళ్ళ జిగిరి దోస్తన ఇజ్రాయెల్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. బాబు మీరు కూడా ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద కన్నెత్తు కూడా చూడొద్దండి అని. ఎందుకు ఎలా అండి? నిన్నటిదాకా సింహంలాగా గర్జించిన అమెరికా సడన్గా ఎందుకు పిల్లలాగా మారిపోయింది? ఇక్కడే ఉంది ఇరాన్ వేసిన మాస్టర్ స్ట్రోక్. ఇరాన్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక మా ఎనర్జీ ఫెసిలిటీస్ మీద ఒక్క బాంబ్ వేసినా సరే గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, UAE, ఖతర్ ఇలాంటి దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని బూడిద చేస్తామని కుండ బద్దలు కొట్టారు. ట్రంప్ ఇంతకు ముందు గల్ఫ్ దేశాలకు మేమున్నాము ఏమీ కాదు అని సెక్యూరిటీ గ్యారెంటీలు ఇచ్చారు కదండి. కానీ ఇప్పుడు ఆ గ్యారెంటీలు గాలికి ఎగిరిపోయి గల్ఫ్ దేశాల ఆయిల్ బావులు కానీ తగలబడితే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుందండి. ఇరాన్ వేసిన ఎత్తుగడతో అమెరికాకు చెమటలు పడ్డాయి. ఎందుకంటే టపాకాయలు గూడెంలో కూర్చుని అగ్గుపుల్ల గీస్తానంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా అండి. ఇరాన్ టార్గెట్ ఇప్పుడు డైరెక్ట్గా గన్ను పట్టుకుని యుద్ధం చేయడం కాదు, వాళ్ళ ప్లానే వేరు. వాళ్ళు వరల్డ్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు ఎకనామిక్ వార్ఫేర్, ఆర్థిక యుద్ధం మీద ఉందండి. దీంట్లో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఇది ప్రపంచ ఆయిల్ సప్లై చేసే ఒక ముఖ్యమైన నాడి లాంటిది, ఒక సన్నటి సముద్ర మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేసేసింది. ఇక్కడ నుంచి కొన్ని రోజుల నుంచి ఒక్కటంటే ఒక్క నౌక కూడా బయటికి రాలేదు. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఖతార్ దేశం తన 17% గ్యాస్ కెపాసిటీ కోల్పోయిందని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దాదాపు $26 బిలియన్ పెట్టి కట్టిన వాళ్ళ గ్యాస్ టెర్మినల్లో $20 బిలియన్ నష్టం వాటిల్లిందంటండి. ఈ నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ అలాంటి ఫెసిలిటీస్ కట్టాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ళు పడుతుంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇరాన్ టార్గెట్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ అండి. ఆయిల్ ధరను బ్యారెల్కి $200 పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఇది బ్యారెల్ $115 దగ్గర వరకు ఉంది కదండి. ఇది ఇలాగే పెరిగితే ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతాయి. పెట్రోల్ బంక్కి వెళ్తే జనాలు ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఇక ఇరాన్ చేసిన మరో భయంకరమైన దాడి గురించి చెప్పుకోవాలి. సౌదీ అరేబియా ఆయిల్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? సో వాళ్ళ తూర్పు తీరం అంటే దమ్మాము, బహ్రెయిన్, ఖతార్, సో ఈ బార్డర్లకు దగ్గరలో ఉండే ప్రాంతంలో ఉంటుంది. పర్షియన్ గల్ఫ్లో ఎప్పుడైనా గొడవలు వస్తే తమ ఆయిల్ సప్లైకి ఇబ్బంది రాకూడదని సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? చాలా తెలివిగా 2000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుని దాన్ని ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ దగ్గర ఉన్న యాన్బు అని ఒక పోర్ట్ కనెక్ట్ చేసుకున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? తమ దగ్గరున్న డ్రోన్లతో ఏకంగా యాన్బు పోర్ట్ మీద దాడి చేశారు. ఇరాన్ బోర్డర్ నుంచి యాన్బు పోర్టుకు దూరం అక్షరాల 2500 కిలోమీటర్లు అంటే 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఖచ్చితంగా టార్గెట్ని కొట్టగల డ్రోన్లు ఇరాన్ దగ్గర ఉన్నాయన్నమాట. ఈ దెబ్బతో సౌదీకి, అమెరికాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది ఎలా ఉందంటే మనోడు శ్రీకాకుళంలో ఉండి చిత్తూరులో ఉన్నోడు ఇంట్లోకి రాయి విసిరి కరెక్ట్గా టీవీని పగలగొట్టట్టుందండి. టెక్నాలజీ ఆ రేంజ్లో డెవలప్ చేశారు చూడు వాళ్ళు. ఈ ఆయిల్ ధరల దెబ్బ డైరెక్ట్గా అమెరికా పబ్లిక్ మీద పడుతుంది. అమెరికాలో పెట్రోల్, అక్కడ గ్యాసులు అంటారంటే దాన్ని. సో ధరలు అమాంతం 30 నుంచి 40% పెరిగిపోయి అమెరికా ప్రజలు మనలాగా పెరిగితే పెరిగిందిలే, ఒక పూట పస్తులు ఉందామని సర్దుకుపోయే రకం కాదు. కొంచెం ధరలు పెరిగినా వాళ్ళు తట్టుకోలేరు, రోడ్ల మీదకి వచ్చేస్తారనమాట.
ఈ ఎఫెక్ట్తో రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ బొక్కబార్ల పడడం ఖచ్చితమని అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతేనా మ్యాటర్ అంటే కాదండి. ఈ యుద్ధాన్ని ట్రంప్ అంటే వాళ్ళ కాంగ్రెస్ అమెరికా పార్లమెంట్ పర్మిషన్ లేకుండా మొదలుపెట్టాడు. ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం చట్ట విరుద్ధం అండి. దీనివల్ల ఆయన మీద ఇంపీచ్మెంట్ మోపబడే అవకాశం కూడా 100% ఉంది. పర్మిషన్ లేకుండా యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు నాకు $200 మిలియన్ ఫండ్ కావాలని కాంగ్రెస్ని అడుగుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అడిగి యుద్ధం మొదలుపెట్టావా, ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తాం, దొరకబెట్టని రివర్స్ అయ్యారు. ఇక వాషింగ్టన్ అమెరికా రాజధానిలో అయితే ఇంకో వింత జరిగిందండి. అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ లాంటి అత్యంత విఐపీలు ఉండే హైలీ సెక్యూర్డ్ ఏరియాలో ఒక గుర్తు తెలియని డ్రోన్లు చక్కర్లు కొట్టింది. అంతే, వాషింగ్టన్ మొత్తం ఉలిక్కి పడిందండి. ఏంటి ఇరాన్ డ్రోన్లు అమెరికా దాకా వచ్చేసాయా అని భయపడిపోయారు. నిజానికి ఇరాన్ నుంచి 15,000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే డ్రోన్లు ఇంకా కనిపెట్టలేదండి. కానీ అమెరికా లోపల ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ అంటే గుట్టు చప్పుడు కాకుండా అక్కడే ఉంటూ సమయం వచ్చినప్పుడు దెబ్బతీసే గూఢచారులు ఉంటారు కదండి. వీళ్ళు స్థానికంగా దొరికే డ్రోన్లను వాడి ఈ పని చేసి ఉండొచ్చని ఒకటే వణుకు పుట్టింది. అంటే అమెరికా గుండెకాయ లాంటి ప్లేస్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ లేదనమాట. ఇతరుల ఇళ్లలో నిప్పులు పోస్తే మన ఇల్లు కూడా కాలుతుంది కదా. ఇక వీటన్నిటికీ పరాకష్టం ఏంటో తెలుసా అండి, ట్రంప్ వాళ్ళ ట్రెజరీ సెక్యూరిటీ, మన భాషలో చెప్పాలంటే ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంటారండి. ఇతను ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశాడు. మేము ఇరాన్ మీద ఉన్న ఆయిల్ ఆంక్షలను శాంక్షన్స్ అనేవి ఎత్తేస్తున్నాం, ఇరాన్కి చెందిన 400 బిలియన్ బ్యారెల్ ఆయిల్ని మేము ఫ్రీ చేస్తున్నామని ప్రకటించాడు. చూసారా అండి, నిన్నటిదాకా ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం, భూమి మీద లేకుండా చేస్తామని అన్నవాళ్ళు ఈరోజు వాళ్ళ ఆయిల్ని అమ్ముకోవడానికి స్వయంగా పర్మిషన్లు ఇస్తున్నారండి. దీన్ని అసలైన సరెండర్ అంటారు. అప్పుడెప్పుడో జపాన్ ప్రధాని ముందు ట్రంప్ ఒక మాట జారాడు, పెరల్ హార్బర్లో జపాన్ మాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు మేము కూడా సర్ప్రైజ్ ఇస్తామని. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఇరాన్ అమెరికాకి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్లు ఇచ్చేస్తుంది. ఇరాన్ ఇప్పుడు తన ఆయిల్ని డాలర్లో కాదండి, చైనా కరెన్సీ అయినా యువాన్లో అమ్ముకుంటుంది. అంతే కదండి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గుండా ఏ షిప్ వెళ్ళాలన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా యువాన్లోనే పేమెంట్ చేయాలని కండిషన్ కూడా పెట్టింది. అంటే ఇక్కడ ఇరాన్ ద్వారా పరోక్షంగా లాభపడుతుంది ఎవరంటే డ్రాగన్ కంట్రీ చైనా అండి. డాలర్ ఆధిపత్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా పరువు బజార్ను పడుతుంటే రష్యా చైనాలు మాత్రం పక్కన కూర్చొని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఒకరింట్లో గొడవలు పక్కింటోడికి పండగ అన్నట్టుంది వీళ్ళ పని. రష్యా తన ఆయిల్ని ప్రీమియం రేటుకు అంటే బ్యారెల్కు ఎక్స్ట్రా $5 లాభం వేసుకుని మరీ దర్జాగా అమ్ముకుంటుంది. చైనా ఏమో డాలర్ని దెబ్బ కొట్టి తన కరెన్సీ ఇవ్వని గ్లోబల్ మార్కెట్లో పెంచుకుంటుంది. ఇరాన్ ఇప్పుడు 33 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర మార్గాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఎవరి నౌకలు బయటకైతే రావడం లేదు. చైనాకు కూడా ఇక్కడ నుంచి ఆయిల్ సప్లై ఆగిపోయింది అనుకోండి, కానీ వాళ్ళు ఇరాన్ ద్వారా ముందే ప్లాన్ చేసుకుని వేరే దేశాల సప్లైని ఆపేలా చేసేసారు. ఇది అసలైన మైండ్ గేమ్ అంటే. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం భయ్య, మనకి ఇదంతా ఎందుకు? ఈ మొత్తం ఎపిసోడ్లో మన ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇరాన్ లాంటి ఒక చిన్న దేశం కేవలం ఒక సన్నటి సముద్ర మార్గాన్ని అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని అడ్డు పెట్టుకొని అమెరికా లాంటి సూపర్ పవర్కే ముచ్చమటలు పట్టించేస్తుంది ఇరాన్. మరి మన దగ్గర అలాంటి అస్త్రం లేదంటే ఖచ్చితంగా ఉందండి, అదే మన అండమాన్ నికోబార్ దీవులు. ఒకసారి వరల్డ్ మ్యాప్ తీసి చూస్తే అండమాన్ దీవుల కింద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని ఒక సన్నటి సముద్ర మార్గం ఉంటుంది. చైనాకి జపాన్కి వెళ్ళి 30% పైగా ఆయిల్, ఈ గ్లోబల్ ట్రేడ్, ఈ వ్యాపారం అంతా ఈ మార్గం గుండానే వెళ్ళాలి. వేరే దారే లేదనుకోండి. ఈ మార్గం కరెక్ట్గా మన అండమాన్ దీవులు కనుసరణలో ఉంటుంది. రేపు పొద్దున్న చైనాతో మనకు బోర్డర్లో ఏమైనా తేడా వస్తే ఇరాన్ ఎలాగైతే హార్మజ్ని బ్లాక్ చేసిందో మనం కూడా మలక్కని అలా సింపుల్గా బ్లాక్ చేయొచ్చు. అంతే, చైనాకు ఊపిరాడదు. వాళ్ళ ఫ్యాక్టరీ లాగిపోతే ఎకానమీ కుప్ప కూలిపోతుందండి. కానీ ఇలా చేయాలంటే అండమాన్లో మనకు స్ట్రాంగ్ మిలిటరీ బేస్ ఉండాలి, సముద్రం మీద మన కన్ను ఎప్పుడు ఉండాలి. అందుకంటే భారత ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ఐస్లాండ్లో ఒక భారీ నేవల్ బేస్, ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఎయిర్ బేస్ కట్టాలని ప్లాన్ చేసింది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో డిస్కషన్ కూడా చేసామండి. కానీ ఇక్కడే మన దేశంలో ఉన్న దరిద్రం బయటపడుతుంది. ఎక్కడైతే మన దేశ భద్రత కోసం ప్రాజెక్టులు కట్టాలనుకుంటామో అక్కడ కొంతమంది పర్యావరణవేత్తలు, ముసుగులో ఉన్న ఎన్జిఓలు, ప్రతిపక్ష నాయకులు, దేశద్రోహులు వచ్చి టెంట్ వేసుకుని ధర్నాలు చేస్తారు. అయ్యో అక్కడ చెట్లు పోతున్నాయి, పిట్టలు పోతున్నాయి, పర్యావరణం నాశనం అవుతుందని చెప్పి ప్రాజెక్టులు ఆపేస్తారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి ప్రాజెక్టులు లేట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇది ఒక్క అండమాన్లోనే కాదండి, మన లడఖ్లో కూడా ఇలాగే జరుగుతుంది. మన సైన్యానికి భూమి కేటాయించకుండా, బోర్డర్లో రోడ్లు వేయకుండా చైనాకు అనుకూలంగా వ్యవహరించే కొంతమంది శక్తులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోనూ అంతే అండి. మన దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులు. ఆ విషయానికి వస్తే ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, కోర్టు స్టేలు పని చేయకుండా ఒక బలమైన చట్టం రావాలి. అప్పట్లో ఉన్న POTA లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలండి. అప్పుడు ఈ దేశద్రోహుల ఆటలు కట్టించగలం. లేదంటే మనం ఎప్పటికీ డెవలప్ కాలేం. శత్రువులకి భయపడుతూనే బతకాలి. మొత్తానికి చూసుకుంటే భయ అమెరికా అహంకారం ఇరాన్ దెబ్బకు నీరు గారిపోయింది. ట్రంప్ ఎంత పెద్ద డైలాగులు వదిలినా లోపల మాత్రం భయపడి సైలెంట్గా ఇరాన్ చెప్పిన కండిషన్కి తల వంచాడు. ప్రపంచ రాజకీయాలు చాలా స్పీడ్గా ఊహించిన విధంగా మారుతున్నాయండి. డాలర్కి రోజులు దగ్గర పడ్డాయి. రేపటి రోజున మన దేశం కూడా స్ట్రాంగ్గా నిలబడాలంటే మన దగ్గర ఉన్న అండమాన్ లాంటి అస్త్రాలకు పదును పెట్టుకోవాలి.
సో లోపల ఉండి వెన్నుపూట పొడిచే వాళ్ళని నిర్దాక్షిణంగా ఏరి బారేయాలి. సో ఇది మ్యాటర్ అండి. ట్రంప్ ఎందుకు ఇలా సడన్గా సరెండర్ అయ్యాడు అనుకుంటున్నారు? మన అండమాన్ స్ట్రాటజీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.